అది జగన్ వల్ల నిజంగా జగన్ వల్ల బతకాలనుకున్నాడు అయితే అది గెలవచ్చు కదా. గెలవకుండా ప్రతిదానికి 75కి 75 నేను సిద్ధం సిద్ధం అని చెప్పి చెయ్యెత్తి అలా పెట్టాడు, బ్యానర్లు కట్టాడు. ఆడేం చేశాడు? పీక్కున్నాడా? కనీసం అసెంబ్లీ హాల్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు వాడికి. మరి ఏం చేస్తాం చెప్పమ్మా? అది కర్మ, వాడు చేసుకున్న కర్మ అది, మనం ఏం చేయలేం. ఆడమ్మ మొగుడు సొమ్ము ఏంటి ఉచితంగా ఇవ్వడానికి? ఎక్కడ వచ్చేస్తాడు? ఇప్పుడు పని చేసినట్టు ఇవ్వాలా? ఎవడమ్మ సొమ్ము చేస్తాడు ఊరికినే? ఇవన్నీ వేస్ట్ మాటలమ్మా. నాలుగు మాటలు మాట్లాడతారు. అలాంటివి మనం పట్టించుకోకూడదు. ఏదైనా ధర్మంగా ఉండి ధర్మంగా మాట్లాడాలి, అంతవరకే. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది రాజధాని. రాజధాని అంటే పిల్లలు అడుగుతున్నారు, చదువుకున్న పిల్లలు. మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఎక్కడ చెప్పుకుంటున్నారు వీళ్ళు? ఏమైనా చెప్పుకుంటున్నారా? లేదు. వీడు 3 రాజధానులు కడతాన్నాడు, ఒకదానికి కూడా గతి లేదు. ఏంటండి అంటే ఇది డిమాండ్గా కాదు, ఇది రాష్ట్ర ప్రజల డిమాండ్ కాదండి. ఇది ఎంతసేపు దోసి దెంగుదామా పెట్టాడుగా మొత్తం. ఏంటి ఈ చెట్లు ఏంటి, చెత్త ఏంటి, చండాలం ఏంటి, ఇదంతా అన్ని చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు మీద నెత్తి మీద పెట్టి వెళ్ళాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద రెడ్డి వీళ్ళు కొలపిచ్చి ఒక రెడ్డి అని పిచ్చి పదవి పిచ్చి పెరిగిపోయి వాళ్ళ రాష్ట్రాన్ని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. నేను మొన్న మీడియాలో చెప్పాడు, నా దగ్గర ఉన్నది 21 మంది, మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం మళ్ళీ మనకే వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. కరెక్ట్గా మాట్లాడుతున్నాను, కరెక్ట్గా విను. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం మళ్ళీ మనకే వస్తుంది, ఇటు అయిపోద్ది. మనం ఎక్కడ తప్పు చేసాం? మనం ఏం తప్పు చేసాం? బిడ్డలకు ముసలోళ్ళకి 10,000 ఇచ్చా, సాగరోడికి 10,000 ఇచ్చా, మంగళోడికి 10,000 ఇచ్చా, కుమ్మరోడికి 10,000 ఇచ్చా, అందరికి 15,000, ఆటోలకు 10,000 ఇచ్చా. నీ డబ్బుని ఉమ్మన్నారేమయ్యా? ఎవడమ్మన్నాడు? అన్న క్యాండిల్ తీస్తావు, సచివాలయం తోస్తావు, ఇటు అమ్మ ఇష్టం వచ్చి ఇచ్చడి చేస్తావు. అది తిరుపతిలోనే చేయలేదు. వెంకటేశ్వర స్వామి ఇన్ని సంవత్సరాలు బట్టి నాకు ఇప్పుడు దగ్గర 53 సంవత్సరాలు. నేను పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్నాడు, ఆవిడ బాగుపడలా. మరి ఆడు వెంకటేశ్వర స్వామి సొమ్ము కూడా మీ దగ్గర జోబులో ఉండండి, చూడండి, నీ కూడా తీసుకెళ్తాడు.